బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లా మొక్కజొన్న జన్యు మార్పిడి సీడ్ సాగు బాధిత రైతులకు అండగా బిగ్ టీవీ నిలిచింది. రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ దివాకర్ స్పందించారు. సీడ్ కంపెనీల నుండి పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు రైతులతో 4 గంటల పాటు సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేశారు. ఎకరానికి 1.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించారు. రేపు మరోసారి కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి త్వరలోనే రైతులకు నష్టపరిహారం అందించనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సౌమ్య, గత నెల రోజుల నుంచి కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 979 మంది మొక్కజొన్న సీడ్ కంపెనీల మొక్కజొన్న సాగు చేసిన రైతులకు నష్టపరిహారం అందించే విధంగా కూడా జిల్లా అధికారులు అడుగులు వేసిన పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి కూడా రైతు కమిషన్ పర్యటన సమయంలోనూ నిపుణుల కమిటీస్ పర్యవేక్షణ వచ్చిన సమయంలోనూ కూడా జిల్లా కలెక్టర్ గైర్హాజరు అవ్వడంపై కూడా పూర్తిగా అనేక ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో ఈ కథనాల నేపథ్యం లోపల జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. ఆర్గనైజర్లతో పాటు కూడా కంపెనీ ప్రతినిధులు సింజెంటా, మొన్సెంటా, సిపి, నూజివీడికి సంబంధించినటువంటి ఆర్గనైజర్లందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. రైతులతో ఆయన సమావేశం ఏర్పాటు చేసుకొని ఎంత నష్టపరిహారం కావాలనేటువంటి అంశాన్ని కూడా రైతుల వద్ద తెలుసుకున్న తర్వాత 1,50,000 రూపాయలు, ఎకరానికి 1,50,000 రూపాయల నష్టపరిహారం రైతులు కోవడంతో అదే ప్రతిపాదనను కంపెనీ ప్రతినిధుల ముందు కూడా ఆయన ఉంచడం జరిగింది. అయితే 2 రోజుల సమయం ఇచ్చిన తర్వాత తిరిగి శనివారం రోజున పూర్తి స్థాయిలో కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఆ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా ఆయన కంపెనీకి సంబంధించిన ప్రతినిధులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంటే రేపు తిరిగి అటు కంపెనీ ప్రతినిధులతోని రైతులతోని కూడా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని రైతుల పరిహారం విషయం లోపల ఒక ఫైనల్ ఫిగర్ కూడా ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కంపెనీ ప్రతినిధులు కనుక నష్టపరిహారం ఇవ్వడానికి వెనక్కి వెళ్తే మాత్రం పూర్తిగా తన పరిమితులు, తన హక్కులను ఉపయోగించుకొని వాళ్ళపై కఠినమైన శిక్షలు విధించే విధంగా ముందుకెళ్తాంటూ కూడా కలెక్టర్ సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో 970 పైగా రైతులు 2,100 ఎకరాల్లో సాగు చేసినటువంటి ఈ సీడ్ మొక్కజొన్నకు సంబంధించి నష్టపరిహారం త్వరలోనే అందబోతున్నట్టు ఒక సంతోషం కూడా స్థానికంగా ఉన్న రైతులు వ్యక్తం. అయితే ప్రధానంగా ఇక్కడ ఆర్గనైజర్లను పక్కన పెడుతూ ఓన్లీ కంపెనీ ప్రతినిధులు రైతులతోనే మాట్లాడతారంటూ కూడా కలెక్టర్ చెప్పడం కొన్ని అనుమానాలకు కూడా తావిస్తున్నాయంటూ కూడా అక్కడ రైతులు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్గనైజర్ల దగ్గరే వాళ్ళు ఓవరాల్ గా అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్గనైజర్ ద్వారానే వాళ్ళకి విత్తనాలు రావడం, వ్యవసాయం చేసుకోవడం జరిగింది. అంటే ఆర్గనైజర్లను పక్కకు పెట్టడం వల్ల ఒకవేళ కంపెనీ తమని కాదంటే నష్టపరిహారం అందుతుందా లేదంటే అనుమానాలు కూడా కొంత రైతు లోపల వ్యక్తమవుతుంది. సో దీనికి రేపు జరగబోయేటువంటి సమావేశం లోపల అటు జిల్లాకు సంబంధించిన అధికారులు, కలెక్టర్ అధ్యక్షతన కంపెనీకి సంబంధించి మేనేజ్మెంట్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రతినిధులు మాత్రమే రావాలంటూ కూడా ఆయన ఒక షరతు విధించారు. సో దీంతో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అయ్యే విధంగా ఉండాలి తప్ప మరొకసారి దీన్ని వాయిదా వేయడానికి అవకాశం లేదంటూ కలెక్టర్ సీరియస్ గా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో కూడా ఫోన్ లైన్ లో మాట్లాడారు. సో దీంతో రేపు జరగబోయేటువంటి సమన్వయ సమావేశం లోపల రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారం విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్న జరిగినటువంటి 4 గంటల పాటు సుదీర్ఘ జరిగినటువంటి చర్చ లోపల పూర్తిగా 80,000 రూపాయలు ఎకరానికి ఇస్తామంటూ కూడా ఆర్గనైజర్లు తరపున వచ్చినటువంటి కంపెనీ పరిధి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ 1,50,000 ఇస్తేనే తప్ప ఊరుకునే పరిస్థితి లేదంటూ కూడా కలెక్టర్ చెప్పారు. దీంతో ఆ 1,50,000 కాకుండా 90,000 కాకుండా ఈ మధ్యలో ఉన్న ఒక ఫిగర్ ను ఫైనల్ చేసి రైతులకు అందే విధంగా అది నేరుగా రైతుల అకౌంట్ లోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామంటూ కలెక్టర్ రైతులకు కూడా హామీ ఇచ్చారు. ఇక రేపటితో దీనికి సంబంధించి నష్టపరిహార అంశం లోపల మాత్రం ఒక క్లారిటీ వచ్చి దగాపడ్డ రైతులకు మాత్రం కొంత నష్టపరిహారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో బిగ్ టీవీ కథనాలతో ఈ విధమైన నష్టపరిహారం అతి త్వరలో తమకు వస్తున్నట్టు ఒక సంతోషంతో కూడా రైతులు బిగ్ టీవీ యాజమాన్య ధన్యవాదాలు తెలుపుతున్నా కొంత సంతోషం అయితే వ్యక్తం చూడాలి. రేపటి వరకు ఈ యొక్క నష్టపరిహారం రైతులకు ఎంత ఫైనల్ చేయబోతున్నారు, కంపెనీలు రైతులకు ఎప్పుడు నష్టపరిహారం చేస్తున్నా కూడా రేపటి వరకు తెలిసే అవకాశం అయితే ఉంది. సౌమ్య, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.